తెలుగు తేజం, తెలుగు జాతి ఆత్మగౌరవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి పేరు మీద ప్రకటించబడినటువంటి ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారం భారతీయ చలనచిత్ర రంగానికి చేసినటువంటి సేవల్ని గుర్తిస్తూ ఈ అవార్డుని ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ అవార్డుని అందుకోబోతుంది మరెవరో కాదు, ద గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు. తెలుగు సినీ పరిశ్రమకు బాలకృష్ణ గారు అందించినటువంటి విశిష్టమైన కృషికి గాను ఈ అవార్డుని వారు అందుకోబోతున్నారు. భగవత్ కేసరి కానివ్వండి, లెజెండ్ కానివ్వండి, సింహ కానివ్వండి, అఖండ, అఖండ 2, డాకు మహారాజ్, ఇలా ఒక్క సినిమా తర్వాత ఒకటి అద్భుతమైనటువంటి క్యారెక్టరైజేషన్స్తో మనల్ని మెస్మరైజ్ చేసేటువంటి, వెండి తెరపైన నట తాండవం చేసేటువంటి రాజసం నందమూరి బాలకృష్ణ గారు. తెలుగు సినీ పరిశ్రమకు బాలకృష్ణ గారు అందించినటువంటి విశిష్టమైన సేవలకి గాను ఈరోజు ఈ అవార్డుని అందుకుంటున్నారు. ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్. క్లాస్ అయినా మాస్ అయినా ఆయన దిగనంత వరకే వన్స్ హి స్టెప్స్ ఇన్ హిస్టరీ రిపీట్స్. అవార్డుతో పాటు 10 లక్షల క్యాష్ ప్రైజ్ ని అందిస్తున్నారు. అలాగే ప్రశంసా పత్రాన్ని కూడా అందిస్తున్నారు. అంతేకాకుండా ఒక వెరీ స్పెషల్ మొమెంటోని కూడా అందజేయడం జరుగుతుంది మన నందమూరి బాలకృష్ణ గారికి. మరి జై బాలయ్య, బాలయ్య బాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా ఆర్థిక మరియు విద్యుత్ శాఖ ఉప ముఖ్యమంత్రి బట్టి వాళ్ళు మల్లు బట్టి విక్రమార్క గారికి, అలాగే ముఖ్యంగా చతుషష్టి కళలకు కారణం చేయని మన భారతదేశం ఆ కళల వెలుగును ప్రపంచం నలుమూలలా ప్రసరింపజేసి మన దేశ ఔన్నత్యాన్ని పెంచడానికి దోహదపడిన ఎంతోమంది కళాకారులు, అందులో గద్దరన్న అంటే కళలకు చావు లేదు, అటువంటిది ఆ కళల తెలంగాణ ముద్దుబిడ్డ గద్దరన్న పేరు మీద ఆయన్ని చిరస్థాయిగా నిలబెట్టే విధంగా ఆయన్ని గౌరవించి ఈనాడు ఈ యొక్క గద్దర్ అవార్డ్స్ అంటే కళ్ళు మూసుకుంటే కనేది కళ, కళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. అటువంటి తెలంగాణ ఒక దళిత కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అన్న గద్దరన్న ఆయన శాశ్వతంగా నిలిచిపోయేలా ఈ యొక్క అవార్డులను ఆయన పేరు మీద ఇవ్వడం నిజంగా తెలంగాణ ప్రభుత్వానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా, ఆ మహానుభావుడు ప్రతిరూపంగా నిలిపినందుకు, విశ్వానికే విశ్వ నట రూపం ఎలాంటిందో చూపించిన కారణ జన్ముడు, దైవాంశ సంభూతుడు, నా తండ్రి, గురువు, దైవం అయిన మా నాన్నగారికి ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పించుకుంటూ, ఎన్నో 10 సంవత్సరాలు అయింది అవిభక్త ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు ఈ యొక్క ఎన్టీఆర్ నేషనల్ అవార్డుని 96లో ప్రారంభించడం జరిగింది, ఇవ్వడం. ఆ తర్వాత ఎంతోమంది ఈ అవార్డులను పొందారు. ఈరోజు ఆ అవార్డు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత రాష్ట్రాలు, నాన్నగారు అన్నట్టు రాష్ట్రాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఈ యొక్క బ్రహ్మాండమైన ఉత్సవాన్ని జరుపుకుంటున్నందుకు, చలనచిత్ర ఉత్సవాన్ని, అందులో తిరిగి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఇవ్వడం నా కుటుంబం తరఫున తెలంగాణ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆ తండ్రి కొడుకుగా ఇవాళ ఆ అవార్డును మొట్టమొదటి
గ్రహీతగా నాకు అదృష్టం కలగడం నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటూ వారికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇవాళ ఇక దీంతో పాటు నగదు కూడా ఇవ్వడం జరిగింది అంటున్నా అన్నతో, రేవంత్ రెడ్డి అన్నతో. అది మా బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి ఇచ్చినట్టన్నా మీరు ప్రభుత్వం. అంటే ఎంతోమంది నిరుపేదలకు ఉచితంగా కూడా సేవలు అందిస్తున్నాం. అందులో భాగంగా మీరు కూడా మాతో చేయగలిపినందుకు, మాకు చేయూతనించినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంక ఎన్టీఆర్ రామారావు గురించి ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఆయన మరి నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణాలు పోసుకున్నాయి, జానపదాలు జావలీలు పాడాయి, సాంఘికాలు సామజమన గమనాలు అయ్యాయి. కళామ తల్లి కలకలలాడింది, కన్నుల పండుగ చేసుకుంది, కలకల నవ్వింది. అసలు మన ప్రపంచంలో చూస్తే ఎక్కడ వెతికి చూసినా ఎక్కడ చూసినా కూడా అటువంటి నటధీరుడు కానీ, నటనలో ప్రయోగం చేసిన నటనాచార్యుడు కానీ, లేకపోతే పరకాయ ప్రవేశం చేసి అణువులో ఆ పాత్ర నింపుకుని ఆ పాత్రలకు న్యాయం చేసిన నటధీర నందమూరి తారక రామారావు గారని నేనే కాదు ప్రతి నటుడు కూడా ఒప్పుకొని తీరతాడు. అలాగే మరి కేవలం సినిమా, మన దేశంలో సినిమాలే కాదు, ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగువాణ్ణి అని సగర్వంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, సత్తువ, ఆత్మవిశ్వాసం పదును పెట్టి సానబెట్టి బయటకు వచ్చి చెప్పే ధైర్యం ఇచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఊడకముందే రాజకీయాలంటూ తెలియజేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారిని ప్రవేశపెట్టిన పథకాలు అయితేనేమి, వాటిలన్నీ ఇవాళ తెలంగాణలో పటేల్ పటవారి వ్యవస్థను రద్దు చేయడం అయితే ఏమి, ఆంధ్రలో మరి కరణాలు మున్సిపల్ యొక్క వ్యవస్థను రద్దు చేయడం అయితేనేమి, మండలాలు ఏర్పాటు చేయడం అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి ఒక ప్రజలకి, అందుకే పేదలకు అన్నం పెట్టిన అన్న ఆయనే, అలాగే భవితకు భవిష్యత్తు చూపిన అమ్మ ఆయనే, అలాగే ఆయనకు అండగా ఉన్న మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేసిన అన్న ఎన్టీఆర్. సో ఈ సందర్భం నాకు లభించడం, ఆయన పుత్రుడిగా జన్మించడం నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటూ మరొకసారి తెలంగాణ ప్రభుత్వానికి ఈ మొట్టమొదటిసారి 10 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ యొక్క సంబరాల్లో నాకు ఎన్టీఆర్ జాతీయ అవార్డును నన్ను ఎంపిక చేసినందుకు ప్రభుత్వానికి, రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, అలాగే జ్యూరీ కమిటీ మెంబర్స్ అందరూ కూడా, గెలిచిన వారందరూ కూడా, మిగతా నా సహచార నటీనటులైతేనేమి, సాంకేతిక నిపుణులైతేనేమి, అందరికీ కూడా మరొకసారి మా అభిమానులు, భావస్థురాణి జన్మాంతర సౌహృదాన్ని, మీకు నాకు ఏ జన్మ అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడదయ్యలేని అనుబంధమో కదా నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎంత బలాన్ని నాకు ఇచ్చిన ఆ కళామ తల్లికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్ బాలయ్య బాబు గారు.